తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది. రాకపోకలు బంద్ అయ్యాయి. కుండపోత వానకు కామారెడ్డి మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. కాసియంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీగా గుంతలేర్పడ్డాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి మెదక్ నుంచి శ్రీనివాస్ లైవ్ లో రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. నిన్న సాయంత్రం కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా ఇంకా ఉదయం నుంచి ఈ వర్షం మరింత ఎక్కువ కావడంతో మాత్రం మెదక్ జిల్లా వాసులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మెదక్ జిల్లాలో సహాయక చర్యల్లో ఆర్మీ కూడా పాల్గొంటుంది. నిన్న రాత్రే హైదరాబాద్ నుంచి ఆర్మీ సిబ్బంది అంతా కూడా, ఆర్మీ బలగాలంతా కూడా ఇక్కడ మెదక్ జిల్లాకు చేరుకున్నాయి. అయితే మనం ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఉన్నటువంటి హవేలీ గన్పూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అదేవిధంగా ఆర్మీ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తున్నాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆర్మీ సిబ్బంది అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వారంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షాల దాటికి బూరుగుపల్లి గ్రామంలో ఉన్నటువంటి చెరువు పొంగి పొరడంతో మనం చూస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో రోడ్డు అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. నిన్నంతా కూడా ఈ గ్రామస్తులంతా కూడా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు గడిపినటువంటి సిచ్యువేషన్. నైట్ అంతా కూడా వారికి నిన్నటి నుంచి కరెంటు లేదు, అదేవిధంగా వాటర్ కనీసం తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంతో వెంటనే ఇటు ఆర్మీ బలగాలు కావచ్చు, రాష్ట్ర ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు అన్ని కూడా రంగంలోకి దిగాయి. వెంటనే ఈ రోడ్డును తాత్కాలికంగా మరమ్మత్తు చేసే అవకాశం ఇప్పుడు లేకపోవడంతో మాత్రం ఆ గ్రామస్తులకు అత్యవసర పరిస్థితి వస్తే ఈ వాగు దాటించేందుకు ఆర్మీ అధికారులు మాత్రం వారంతా ఒక తాడును ఏర్పాటు చేసి అయితే వారిని వాగు దాటిస్తున్నారు. మరోవైపు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ట్రాక్టర్లో ఎస్డీఆర్ఎఫ్ బలగాలన్నీ కూడా ధూప్ సింగ్ తండాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. ధూప్ సింగ్ తండా నిన్నటి నుంచి కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. ఇప్పటికీ కూడా అసలు ధూప్ సింగ్ తండా వాసులు ఎలా ఉన్నారు, అసలు వారి పరిస్థితి ఏంటి, వారు ఎక్కడున్నారు, అసలు వారు తిన్నారా, వారి కనీసం మంచినీళ్ళైనా ఉన్నాయా తాగడానికి అనేది కూడా తెలియని పరిస్థితి. అసలు వారికి బాహ్య ప్రపంచానికి అసలు సంబంధాలు తెగిపోయాయి. అక్కడ కనీసం వారి సెల్ ఫోన్స్లలో మొబైల్ ఛార్జింగ్స్ కూడా లేవు. ఇప్పటికే ఆ తండాను జలదిగ్బంధనం మొత్తం చుట్టూ ఉన్నటువంటి 2 వాగులు ఆ తండాను జలదిగ్బంధనం చేయడంతో మాత్రం ఇప్పటికీ ఆ తండా మాత్రం ఇంకా వరదల్లో నుంచి కోలుకోలేదు. మరోవైపు ఇటు పసుపులేరు వాగు, హల్దీ వాగు, అలాగే పుష్పాల వాగు వరద తగ్గిన మాత్రం అక్కడ ఉన్నటువంటి నక్కవాగు అదేవిధంగా గుండువాగు వరద తగ్గకపోవడంతో మాత్రం ఆ ధూప్ సింగ్ తండా మాత్రం ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంతో ఈ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది అంతా కూడా అక్కడికి వెళ్లి వారిని రెస్క్యూ చేసేందుకు అయితే ప్రయత్నిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ బూరుగుపల్లిలోనూ నిన్నంతా కూడా స్థానికులు ఇబ్బంది పడ్డారు. కాసేపటి క్రితమే ఒక గర్భిణి తీవ్ర పురిటి నొప్పులతో బాధపడడంతో ఆమెను కూడా ఇక్కడి నుంచే ఆర్మీ సిబ్బంది ఈ వాగు దాటించి కొట్టుకుపోయినటువంటి రోడ్డును దాటించి ఆమెను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మొత్తంగా ఆర్మీ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొంటుంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలను అయితే పర్యవేక్షిస్తుంది. సుమారు 100 మంది ఆర్మీ బలగాలు అయితే దీంట్లో పాల్గొంటున్నాయి. అలాగే కామారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎస్డీఆర్ఎఫ్ బలగాలు కూడా ఇటు మెదక్ జిల్లాకు చేరుకున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఎస్డీఆర్ఎఫ్ బలగాలను అయితే తెప్పించడం జరిగింది. ప్రధానంగా మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు మొత్తం జనజీవనం అంతా అస్తవ్యస్తం కావడం, చాలా చోట్ల గ్రామాలు జలదిగ్బంధనం చిక్కుకోవడం, రోడ్లు తెగిపోవడం, అదేవిధంగా వాగులు పొంగిపోవడంతో మాత్రం మొత్తం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. దీంతో మొత్తం మెదక్ జిల్లా మాత్రం అతలాకుతలమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీంతో ఆర్మీ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొంటుంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాసేపట్లోనే ఈ మెదక్ జిల్లా కావచ్చు, కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వరదలపై ఏరియల్ వ్యూ అయితే చేయనున్నారు. అక్షయ.